ఊహించుకోండి, గాలి కూడా ఆగిపోయిందేమో అన్నంత నిశ్శబ్దం. రోడ్లన్నీ నిర్మానుష్యం. ఒక మహానగరం మొత్తం అలా స్తంభించిపోయింది. ఎవరికోసం? ఏదైనా గొప్ప సైనికుడి కోసమా? లేక అధికారమున్న రాజకీయ నాయకుడి కోసమా? కానేకాదు. అధికారం, పదవి, పేరు వీటికోసం ఎప్పుడు పాకులాడని ఒకే ఒక్క వ్యక్తికోసం. ఈ నిశ్శబ్దం. అందుకే కదా ఆయన మరణం ఒక బిజినెస్మ్యాన్ మరణంలా చరిత్రలో మిగిలిపోలేదు. ఒక జాతీయ హీరోకి దేశం మొత్తం కన్నీళ్లతో వీడుకోలి పలికినట్టుగా నిలిచిపోయింది. ఇదొక వ్యాపారవేత్త కథ కాదు, ఇది భారతదేశపు రత్నం కథ. అయితే ఒక కార్పొరేట్ లీడర్ మరణిస్తే ఒక దేశం మొత్తం ఎందుకిలా కదిలిపోయింది? అసలు ఎవరు ఈయన? ఈ ప్రశ్నకి సమాధానం ఆయన జీవితంలోనే ఉంది. పదండి, ఆ కథేంటో వివరంగా చూద్దాం. ముందుగా ఆయన బాల్యం దగ్గర్నుంచి మొదలుపెడదాం. ఎందుకంటే ఒకవైపు దేశం చరిత్ర సృష్టిస్తుంటే మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితంలో ఎంత పెద్ద తుఫాను నడుస్తోందో మనకు తెలియాలి. అది 1947వ సంవత్సరం. దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆనందం. కాని 10 ఏళ్ల రతన్ టాటా ప్రపంచం మాత్రం ముక్కలైపోతోంది. కారణం, అతని తల్లిదండ్రులు నవల్ మరియు సోనూ టాటా విడాకులు తీసుకుంటున్నారు. అది కేవలం ఒక కుటుంబ సమస్య కాదు, అప్పట్లో అదొక పెద్ద సంచలన వార్త. ఆ రోజు మొదలైన ఒంటరితనం ఆయన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంది. అలాంటి చీకటి సమయంలో ఆయనకు వెలుగులా నిలిచింది వాళ్ల నాయనమ్మ నవాజ్ బాయి టాటా. ఆమె చెప్పిన ఒక్క మాట ఆయన జీవితానికి ఒక దిక్సూచిలా మారింది. నాయనా, జనాలు నిన్ను దెబ్బతీయాలని చూస్తారు, కాని నువ్వెప్పుడు తలవంచకు, ఎల్లప్పుడూ గౌరవంగా బతుకు. ఆ తర్వాత అమెరికాలో ఆర్కిటెక్చర్ చదువుతున్నప్పుడు ఆయన ఒక మామూలు జీవితాన్ని గడిపారు. అక్కడ తను టాటా అని ఎవరికీ తెలీదు. ఒక చిన్న ఉద్యోగం, ఒక ప్రేమకథ, అంతా హాయిగా సాగిపోతుంది. కాని ఇండియా నుండి వచ్చిన ఒక్క పిలుపు ఆ ప్రేమ జీవితాన్ని బాధ్యతల జీవితంగా మార్చేసింది. అనారోగ్యంతో ఉన్న నాయనమ్మని చూడటానికి ఇండియా వచ్చారు. కొన్ని వారాల్లో తిరిగి వస్తానని తన ప్రేయసికి మాటిచ్చారు. కాని ఆ మాట నిలవలేదు. 1962 ఇండో-చైనా యుద్ధం మొదలైంది. ఆమె తల్లిదండ్రులు ఆమెను భారతదేశానికి పంపటానికి ఒప్పుకోలేదు. ఆ యుద్ధం ఇద్దరు ప్రేమికులు జీవితాల్ని శాశ్వతంగా విడదీసింది. సరే, 1962లో ఇండియాకి తిరిగి వచ్చాక ఆయన నేరుగా పెద్ద చైర్లో కూర్చోలేదు. ఆయన ప్రయాణం ఫ్యాక్టరీ ఫ్లోర్ నుంచి మొదలైంది. అది నిజంగా ఆయనకొక అగ్నిపరీక్షలాంటిది. జంషెడ్పూర్లోని ఫ్యాక్టరీలో అందరితో పాటు సాధారణ కార్మికుడిగా పనిచేశారు. సున్నపురాయిని ఎత్తడం, ఫర్నేస్ దగ్గర పనిచేయడం, ఇలా ప్రతి పని చేశారు. ఆ తర్వాత పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన నెల్కో అనే కంపెనీ బాధ్యతల్ని అప్పగించారు. దాదాపు 10 ఏళ్లపాటు కష్టపడి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆయన నాయకత్వం చూడండి. ఆయన చేతిలోకి రాకముందు నెల్కో మార్కెట్ షేర్ కేవలం 2%. ఆయన వచ్చాక అది ఏకంగా 20%కి పెరిగింది. ఈ విజయాన్నే జేఆర్డీ టాటా గమనించారు. కాని 1991లో గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక అసలు సవాల్ మొదలైంది. కంపెనీలోని పాతతరం లీడర్స్ ఆయన అస్సలు అంగీకరించలేదు. టాటా స్టీల్ చైర్మన్ రుషి మోడీ అయితే ఏకంగా కొత్త చైర్మన్ అతని టీమంతా జోకర్లు అని బహిరంగంగానే విమర్శించారు. అయితే రతన్ టాటా వాళ్లతో గొడవ పడలేదు, వాదనకు దిగలేదు. ఆయన చేసింది ఒక్కటే, ఒక సింపుల్ రూల్ పెట్టారు. అదేంటంటే తప్పనిసరి పదవీ విరమణ. చైర్మన్ అయితే 75 ఏళ్లకి రిటైర్ అవ్వాలి, మేనేజింగ్ డైరెక్టర్ అయితే 65 ఏళ్లకి. అంతే. ఈ ఒక్క చిన్న రూలు దశాబ్దాలుగా పాతుకుపోయిన అధికార సామ్రాజ్యాల్ని ఒక్కసారిగా కూల్చేసింది. ఇక్కడ్నించి ఆయన కథ మరో మలుపు తీసుకుంది. ఒక భారతీయ కంపెనీని ప్రపంచ శక్తిగా ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం. ఆయన తనకి ఎదురైన అవమానాల్ని విజయాలుగా ఎలా మలుచుకున్నారో తెలుసుకుందాం. 1999వ సంవత్సరం. టాటా ఇండికా కారు నష్టాల్లో ఉంది. దాన్ని అమ్మేయడానికి అమెరికాలోని ఫోర్డ్ కంపెనీతో మాట్లాడటానికి వెళ్లారు. అక్కడ వాళ్ల ఎగ్జిక్యూటివ్ ఒకరు, మీకు కార్ల కంపెనీ నడపడం కూడా రాదు అని అవమానించారు. ఆ రాత్రే ఆయన నిర్ణయించుకున్నారో కార్ల వ్యాపారాన్నే అమ్మకూడదని. ఆ తర్వాత జరిగింది చరిత్రే. 2004లో టెట్లీ టీని, 2006లో కోరస్ స్టీల్ని కొనుగోలు చేశారు. ఇక 2008లో అస్సలు మలుపు. ఏ ఫోర్డ్ కంపెనీ అయితే ఆయన అవమానించిందో అదే కంపెనీకి చెందిన జాగువార్ ల్యాండ్ రోవర్ను కొన్నారు. ఇది కేవలం బిజినెస్ డీల్ కాదు, ఇదొక చారిత్రక విజయం. తనని అవమానించిన వాళ్లే కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ల కంపెనీని ఏకంగా 9,200 కోట్ల రూపాయల నగదిచ్చి కొన్నారు. ప్రతీకారమంటే ఇదేనేమో, గెలిచి చూపించడం. వ్యాపారంలో ఆయన ఎంత ఎత్తుకి ఎదిగారో మానవత్వంలో
అంతకంటే పైనే ఉన్నారు. నానో కారు ఆలోచన, 26/11 దాడులప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు, ఇవి రెండూ ఆయనలోని ఆ గొప్ప గుణాన్ని మనకు చూపిస్తాయి. ఒకసారి వర్షంలో ఒకే స్కూటర్పై నలుగురున్న ఒక కుటుంబాన్ని చూశారు. వాళ్ల కష్టం చూసి చలించిపోయారు. ప్రతి భారతీయ కుటుంబం సురక్షితంగా ప్రయాణించాలని ₹1,00,000కే కారు ఇవ్వాలన్న ఆలోచనతో పుట్టిందే నానో. ఇది లాభం కోసం పుట్టిన ప్రాజెక్ట్ కాదు, ఒక వాగ్దానం కోసం పుట్టింది. 26/11 ముంబై దాడులప్పుడు 3 రోజులపాటు తాజ్ హోటల్ బయటే నిలబడి ఉన్నారు. ఆ దాడి ముగిశాక చనిపోయిన 80 మంది ఉద్యోగుల కుటుంబాలను వ్యక్తిగతంగా కలిశారు. వాళ్ల కుటుంబాలకు జీవితాంతం జీతం, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు అన్నీ తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇది నాయకత్వం అంటే. మాటలు కాదు, చేతలు. ఇక ఆయన జీవితంలోని చివరి అంకానికి వద్దాం. ఆయన రిటైర్మెంటు, ఆ తర్వాత ఎదుర్కొన్న కొన్ని కష్టాలు, అలాగే ఆయన మనకు మిగిల్చిన శాశ్వత వారసత్వం గురించి మాట్లాడుకుందాం. వేల మందికి ఇళ్లు కట్టించారు, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. కాని ఆయన ఎప్పుడూ ఒంటరిగానే ఫీలయ్యేవారు. ఒకసారి ఆయనే అన్నారు, రోజు చివర్లో ఇంటికి వెళ్లడానికి నాకోసం ఒక కుటుంబం ఉండుంటే బావుండేదని. ప్రపంచానికి అంతా ఇచ్చి తనకంటూ ఏమీ మిగుల్చుకొని ఒక గొప్ప మనిషి మాటలివి. 2012లో తను పెట్టిన రూల్ ప్రకారమే 75 ఏళ్ల వయస్సులో పదవి విరమణ చేశారు. ఆ తర్వాత కొన్ని కష్టమైన సంవత్సరాలు గడిచాయి. చివరికి అక్టోబర్ 9, 2024న 86 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. పోతూ పోతూ కూడా తన సంపదలో 10,000 కోట్ల రూపాయలను భారత ప్రజలకు విరాళంగా ఇచ్చి వెళ్లారు. అందుకే ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. నగరం ఆగిపోయింది, దేశం ఏడ్చింది. ఆయనని ఎప్పుడూ కలవని వాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే అది ఒక వ్యాపారవేత్తకు వీడ్కోలు కాదు, అది భారతదేశపు రత్నానికి ఇచ్చిన తుది వీడ్కోలు. చివరగా ఒక ప్రశ్న: అసలు నిజమైన వారసత్వమంటే ఏంటి? మనం పోగేసిన సంపద, లేక మనం సంపాదించుకున్న గౌరవమా? రతన్ టాటా జీవితమే దీనికి సమాధానం. ఒకసారి ఆలోచించండి.